తర్వాత సమంత నటించిన ఒక ప్రాజెక్ట్ ఇప్పుడు ఆడియన్స్ ముందుకొస్తోంది. అదే సిటాడెల్. హనీ బన్నీ వెబ్ సిరీస్ త్వరలో స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. కంటెంట్ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చేశారు. ఈ టీజర్ మీద స్పందించిన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఒక సీక్రెట్ రివీల్ చేశారు. ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలనుందా? హ్యావ్ ఎ లుక్. ఫ్యామిలీ మ్యాన్ లాంటి సూపర్ హిట్ వెబ్ సిరీస్ అందించిన రాజన్ డీకే రూపొందిస్తున్న మరొక యాక్షన్ సిరీస్ సిటాడెల్ హనీ బన్నీ. వరుణ్ ధావన్, సమంత లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ షో టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ చాలా ప్రామిసింగ్ గా ఉండడంతో షో మీద భారీ హైప్ క్రియేట్ అయింది. సిటాడెల్ ఇండియన్ వర్షన్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ షో ప్రియాంక నటించిన అమెరికన్ సిరీస్ కు రీమేక్ అన్న ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై మేకర్స్ స్పందించకపోవడంతో అంతా రీమేక్ అని ఫిక్స్ అయ్యారు. తాజాగా టీజర్ రిలీజ్ తర్వాత ఈ విషయంలో క్లారిటీ వచ్చింది. సిటాడెల్ హనీ బన్నీ టీజర్ గురించి సిటాడెల్ అమెరికన్ వర్షన్ లో నటించిన ప్రియాంక చోప్రా స్పందించారు. ఇండియన్ షోలో వరుణ్, శామ్ అద్భుతంగా నటించారు అన్నారు పీసీ. ఈ షో చూస్తే అమెరికన్ సిరీస్ లో తాను ప్లే చేసిన నాడియా క్యారెక్టర్ కు ఇండియన్ సిటాడెల్ కు లింక్ ఏంటో అర్థమవుతుంది అని చెప్పారు. ప్రియాంక ఇచ్చిన అప్డేట్ తో సిటాడెల్ హనీ బన్నీ రీమేక్ కాదు అన్న క్లారిటీ వచ్చింది. సిటాడెల్ ని యూనివర్స్ లా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇండియన్ సిరీస్ ను అమెరికన్ సిరీస్ తో లింక్ చేస్తూ కథ రెడీ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ విషయంలో ఫుల్ క్లారిటీ రావాలంటే షో స్ట్రీమ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. నటిగా కెరీర్ అంత ఫామ్ లో లేకపోయినా బిజినెస్ విమెన్ గా మాత్రం దూసుకుపోతున్నారు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పటికే 2-3 బిజినెస్లతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ తాజాగా మరో రంగంలోకి అడుగుపెట్టారు. హీరోయిన్ గా ఆశించిన స్థాయిలో సక్సెస్ లో రాకపోయినా బిజినెస్ లో మాత్రం ది బెస్ట్ అనిపించుకుంటున్నారు రకుల్ ప్రీత్ సింగ్. కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న టైంలోనే జిమ్స్ స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యారు. కొన్ని వెల్నెస్ బ్రాండ్స్ తో కలిసి వర్క్ చేస్తున్నారు. పెళ్లి తర్వాత భర్తతో కలిసి ప్రొడక్షన్ హౌస్ బాధ్యతలు చూసుకోవటం ప్రారంభించారు. తాజాగా మరో రంగంలోకి అడుగుపెట్టారు రకుల్. హెల్దీ ఫుడ్ బిజినెస్ ని స్టార్ట్ చేశారు. గతంలో ఫిట్నెస్ మీద దృష్టి పెట్టిన రకుల్ ఇప్పుడు తన రెస్టారెంట్ లో మిల్లెట్ ఫుడ్ మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. హీరోయిన్ గా కెరీర్ అనుకున్నంత ఫామ్ లో లేకపోయినా బిజినెస్ ఉమెన్ గా మాత్రం మోస్ట్ సక్సెస్ఫుల్ అనిపించుకుంటున్నారు రకుల్. అయితే ఇంత బిజీలోనూ యాక్టింగ్ కెరీర్ ని మాత్రం నెగ్లెక్ట్ చేయటం లేదు. సౌత్, నార్త్ ఇండస్ట్రీల్లో వరుస సినిమాలతో కెరీర్ లో బిజీగా ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఆ మధ్య సౌత్ నార్త్ ఇండస్ట్రీల్లో సూపర్ ఫామ్ లో కనిపించిన పూజా హెగ్డే సడన్ గా స్లో అయ్యారు. అవకాశాలు తగ్గిపోవడం, వచ్చిన అవకాశాలు కూడా చేజారిపోవడంతో అమ్మడి కెరీర్ కష్టాల్లో పడిపోయింది. దీంతో సినిమాల్లోనే కాదండోయ్, సోషల్ మీడియాలో కూడా సైలెంట్ అయిపోయారు ఈ బ్యూటీ. తాజాగా మళ్లీ కెరియర్ మీద ఫోకస్ పెంచిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ స్పీడ్ పెంచేశారు. రాధేశ్యామ్ రిలీజ్ కి ముందు కెరీర్ లో మంచి ఫామ్ లో ఉన్నారు పూజా హెగ్డే. కానీ ఆ సినిమా ఫెయిల్యూర్ అరవింద ఆశలు ఆవిరి చేసేసింది. రాధేశ్యామ్ సూపర్ హిట్ అయితే పాన్ ఇండియా హీరోయిన్ గా బిజీ అవ్వొచ్చని భావించిన బుట్టబొమ్మకు షాక్ తగిలింది. ఆ తర్వాత నార్త్ ఆశలన్నీ సల్మాన్ సినిమా కిసీకా భాయ్ కిసీకి జాన్ మీదే పెట్టుకున్నారు పూజ. సల్మాన్ మూవీ కూడా బుట్టబొమ్మకు షాక్ ఇచ్చింది. భారీ ఆశలు పెట్టుకున్న భాయ్ మూవీ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా ఫెయిల్ అయింది. దీంతో నార్త్ లో పూజా కెరీర్ కి బ్రేకులు పడ్డాయి. అదే సమయంలో సౌత్ లోనూ అవకాశాలు తగ్గిపోవటం, 1-2 ప్రాజెక్ట్స్ చేజారిపోవటంతో ఇక పూజా కెరీర్ కి బ్రేకులు పడ్డట్టే అనే టాక్ మొదలైంది. కెరీర్ గాడి తప్పటంతో ఫిల్మ్ సర్కిల్స్ లోనూ పూజా హెగ్డే పేరు వినిపించడమే తగ్గిపోయింది. ఈ టైంలో ఓ బాలీవుడ్ మూవీ ఈ బ్యూటీకి ఆశలు చిగురించేలా చేసింది. షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ దేవాలో పూజాకి ఛాన్స్ దక్కింది. రీసెంట్ గా సౌత్ లో సూర్య సినిమాకు కూడా సైన్ చేశారు పూజ. తిరిగి ఆఫర్స్ వస్తూ ఉండడంతో కెరీర్ మీద ఫోకస్ పెంచిన పూజా హెగ్డే మళ్లీ స్పీడ్ పెంచారు. రెగ్యులర్ గా న్యూస్ లో కనిపించేలా చూసుకుంటున్నారు. ప్రైవేట్ ఈవెంట్స్ లో సందడి చేయటంతో పాటు సోషల్ మీడియాలోనూ వరుసగా పోస్టులు పెడుతూ హడావిడి చేస్తున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయారు. ఆ సినిమాల్లో ఒకే హీరోయిన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు ఈ టాప్ స్టార్. తాజాగా అజిత్ అప్కమింగ్ సినిమాకు సంబంధించిన కాస్టింగ్ అప్డేట్ కోలీవుడ్ సర్కిల్స్ లో హల్చల్ చేస్తోంది. ప్రెజెంట్ విడాముయర్చి సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు హీరో అజిత్. మగిల్ తిరుమేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో అజిత్ కి జోడీగా సీనియర్ హీరోయిన్ త్రిష నటిస్తున్నారు. విడాముయర్చి సెట్స్ మీద ఉండగానే నెక్స్ట్ మూవీని కూడా లైన్ లో పెట్టేశారు అజిత్. అదిక్ రవిచంద్రన్ డైరెక్షన్ లో గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాని స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కాస్టింగ్ అప్డేట్స్ కోలీవుడ్ సర్కిల్స్ లో వైరల్ అయింది. విడాముయర్చిలో అజిత్ కి జోడీగా నటిస్తున్న త్రిష గుడ్ బ్యాడ్ అగ్లీలో హీరోయిన్ గా కనిపించబోతున్నారట. అంటే బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాల్లో అజిత్ కి జోడీగా త్రిషానే కనిపించబోతున్నారు. అంతేకాదు ఈ కాంబోలో ఇది డబుల్ హ్యాట్రిక్ మూవీ కావడంతో ఫ్యాన్స్ మరింత ఖుషి అవుతున్నారు. 2005 లో రిలీజ్ అయిన జీ సినిమాలో తొలిసారి కలిసి నటించారు అజిత్, త్రిష. తరువాత కిరీడం, మంగాత్తై, ఎన్నై అరిందాల్, విడాముయర్చి సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
20 ఏళ్ల తర్వాత కూడా మరొకసారి ఈ జంట కలిసి నటిస్తూ ఉండడం కోలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ హాట్ కపుల్ మలైకా అరోరా, అర్జున్ కపూర్ విడిపోయారా? ఆ మధ్య ఈ న్యూస్ తెగ వైరల్ అయింది కదా. మరి బ్రేకప్ వార్తల విషయంలో క్లారిటీ ఇవ్వకపోయినా ఈ జంట చాలా రోజులుగా కలిసి కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ నార్త్ సర్కిల్స్లో ట్రెండింగ్లో ఉంది. హాట్ బ్యూటీ మలైకా మళ్ళీ ప్రేమలో పడ్డారన్నది బీటౌన్లో లేటెస్ట్ ట్రెండింగ్ టాపిక్. మలైకా అరోరాతో చబ్బీ బాయ్ అర్జున్ కపూర్ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారు. నిన్న మొన్నటి వరకు బాలీవుడ్ సర్కిల్స్ లో ఈ వార్తలు తెగ వైరల్ అయ్యాయి. భర్తతో బ్రేకప్ చెప్పేసిన తర్వాత అర్జున్తో చట్టాపట్టాలేసుకుని కనిపించారు మలైకా. ఎస్, వీఆర్ ఇన్ లవ్ అని ఓపెన్ గానే స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. ఈ విషయంలో అర్జున్ ఫ్యామిలీ కూడా ఫుల్ సపోర్ట్ చేసిందన్న టాక్ వినిపించింది. సపోర్ట్ ఇవ్వటమే కాదు, ఏకంగా పెళ్ళెప్పుడంటూ మలైకా అర్జున్ల మీద ఒత్తిడి కూడా చేసింది అనే ప్రచారం జరిగింది. కానీ పెళ్లి టాపిక్ వచ్చిన ప్రతిసారి అర్జున్ అండ్ మలైకా ఇద్దరూ ఆ టాపిక్ ని డైవర్ట్ చేస్తూ వచ్చారు. కొన్ని రోజుల క్రితం జంట విడిపోయింది అనే న్యూస్ బీటౌన్ లో హల్చల్ చేస్తోంది. రీజన్ ఏంటన్నది తెలియకపోయినా లాంగ్ రిలేషన్షిప్ కి ఫుల్ స్టాప్ పెట్టేశారన్న టాక్ వినిపించింది. అయితే ఈ వార్తల మీద కూడా మలైకా, అర్జున్ క్లారిటీ ఇవ్వలేదు. కానీ రీసెంట్ ఈవెంట్స్ లో ఇద్దరు సింగిల్ గా కనిపించడంతో బ్రేకప్ న్యూస్ నిజమేనేమో అని ఫిక్స్ అయ్యారు నెటిజన్స్. తాజాగా మలైకా మళ్లీ ప్రేమలో పడ్డారన్న ప్రచారం జరుగుతోంది. రీసెంట్ గా మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లిన మలైకాతో ఓ షాడో మ్యాన్ ఉన్నారని, అతనే ఆమె కొత్త బాయ్ ఫ్రెండ్ అనే ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇవి వాటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.